మనకి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్గా మారాడో అప్పటి నుంచి ఒక ప్లేయర్ కనుక టీమిండియాకి ఆడాలి అంటే అతనిలో టాలెంట్ అదేవిధంగా ఫామ్ ఉంటే సరిపోదు. వాటితో పాటు ఖచ్చితంగా ఆ ప్లేయర్ ఫిట్గా ఉండాల్సిందే. సో మరి ఈ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి యూఏ టెస్ట్ కంపల్సరీ చేశారు. సో మరి దీంట్లో భాగంగా మరి రీసెంట్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా కేవలం మరి ఇటువైపు ఓడీ క్రికెట్ అదేవిధంగా ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు కాబట్టి మరి వీళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉన్నారు అనేది సో చెప్పడం కష్టం. అయితే మరి దీంట్లో భాగంగా రోహిత్ శర్మకి అదేవిధంగా కేఎల్ రాహుల్కి వీళ్ళిద్దరు కూడా ఈ నెల 30th అలాగే 31st ఈ 2 తేదీల్లో వీళ్ళిద్దరు అయితే ఫిట్నెస్ టెస్ట్ అయితే వీళ్ళిద్దరూ జరగబోతోంది. సో దీంట్లో భాగంగానే మీ అందరూ తెలుసు కదా యోయో టెస్ట్. సో మరి ఈ యోయో టెస్ట్ని అయితే వీళ్ళిద్దరికి కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంది భయ్యా అంటే మీ అందరూ తెలుసు మరి యోయో టెస్ట్ కనుక చేస్తే వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారనేది క్లియర్ కట్గా అర్థమైంది. సో మరి యోయో టెస్ట్ కనుక మరి క్లియర్ చేయగలిగితే వాళ్ళు ఇంకా కొంచెం ఫిట్గా అదేవిధంగా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అవుతారని చెప్పేసి వీసీఐ కూడా దీన్ని విశ్వసిస్తూ ఉందన్నమాట.